దత్తత సక్రమంగా జరిగిందా లేదా అన్న క్లారిటీ కోసం జడ్జి గారు కేసుని నెక్స్ట్ సెషన్ కి వాయిదా వేశారు. అంతే. నెక్స్ట్ సెషన్ వరకు ఈ మహానుభావుడు మనల్ని బతకనిస్తాడో లేదో. డాడ్, ఖచ్చితంగా స్వీటీ ఆ రాజయ్య వాళ్ళకి చెందేలా జడ్జిమెంట్ వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నాకు కావాల్సింది నీ నమ్మకం కాదు, జడ్జిమెంట్. మావయ్య, స్వీటీని ఏంటి? స్వీటీని వాళ్ళకి అప్పగించొద్దు అంటావా? అది కాదు మావయ్య, మన రాకేష్ ఎంతో ఆదర్శంతో స్వీటీని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఆ దత్తత కూడా చెల్లదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చనిపోయిన వాళ్ల గురించి చెడుగా మాట్లాడకూడదు అంటారు కదా, కానీ ఏ తప్పు చేయకుండానే వాణ్ణి చెడ్డవాడిగా ముద్రించాలని చూస్తున్నారు కదా. రాకేష్ స్వీటీకి మంచి భవిష్యత్ ఇవ్వాలని చాలా ఆరాటపడుంటాడు. అందుకేనేమో చనిపోయే ముందు పిల్లల్ని మనింటికి చేర్చమని ఝాన్సీ దగ్గర మాట తీసుకొనుంటాడు. మావయ్య, వాడు బతికున్నప్పుడు వాడికి మనం ఏం చేయలేకపోయాం. కనీసం వాడి చివరి కోరికైనా తీర్చాలి కదా మావయ్య. ఇక చాలా ఆపు కమలా. అంటే స్వీటీని ఈ ఇంట్లోనే పెట్టుకోవాలి అంటావు, అంతే కదా? నీ పెద్ద కొడుకు చనిపోయి ఉండొచ్చు, కానీ ఇంటి పెద్దగా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. డాడ్, నాన్న, మావయ్య, ఏ రోజైతే నా పెద్ద మనవడు నా మాట కాదని ఇంటి గడప దాటి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి అసలు వాడు నా మనవడే కాదు అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు వాడి ఆదర్శాలతో ఆశయాలతో నాకు అవసరం లేదు. వాడి చివరి కోరిక తీర్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా నిర్ణయాలకు వ్యతిరేకంగా అనాథను పెళ్లి చేసుకుని నా భార్య చావుకు కారణమయ్యాడని పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుకుని కుటుంబానికి దూరం చేసిన అనాథ చెల్లెలు మన ఇంటికొచ్చి మన నెత్తి మీదకే ఎక్కి మన మీదనే పెత్తనం చేయాలని చూస్తుంది. అక్క బుద్ధులు చెల్లెలకు వస్తాయంటారు కదా, అందుకేనేమో అక్కలాగే చెల్లెలు కూడా ప్రవర్తిస్తుంది. ఏంటి తాతయ్య మీరు మాట్లాడేది? అక్క చెల్లెలైనంత మాత్రాన ఒకరిలా ఇంకొకరు ఎలా ప్రవర్తిస్తారు? గౌతమ్, నువ్వు సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉండమంటావేంటమ్మా? ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడానా? తాతయ్య, వీళ్ళు మీ కడుపున పుట్టిన వాళ్ళు. మా నాన్నలా అత్తయ్య ప్రవర్తిస్తుందా? అత్తయ్యలా బాబాయ్ ప్రవర్తిస్తాడా? గౌతమ్, బాబాయ్ మా నాన్నలా ప్రవర్తిస్తాడా? లేదు కదా. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా ఝాన్సీని ఎందుకు నిందిస్తారు? గౌతమ్, తాతయ్యతో ఎలాగైనా మాట్లాడేది? అత్తయ్య, మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మధ్యలోకి వస్తారు? గౌతమ్, ఏంట్రా నువ్వు? నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. తాతయ్య, ఇప్పుడు అమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది. మనం అన్నయ్య చివరి కోరిక కూడా తీర్చలేమా? గౌతమ్, ప్లీజ్ రా, సైలెంట్గా ఉండరా. చనిపోయిన వాళ్ళని సాధించడం కోసం బతుకున్న వాళ్ళని బలి చేస్తారా? అన్నయ్య పిల్లల కోసం మనం చేయాల్సిన పనుల్ని ఝాన్సీ చేస్తుంది. అసలు పిల్లల కోసం తను ఎంత కష్టపడుతుందో తెలుసా? ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? అలా అడుగు నాన్న. అడిగేవాడు లేక ఎగిరెగిరి పడుతున్నాడు ఈ పెద్ద మనిషి. కాదు కాదు, వండరాయి. అసలు ఝాన్సీ చేసిన తప్పేంటి? ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? గౌతమ్, ఏంటి నన్నే నిలదీస్తున్నావా?
నిలదీయటం లేదు తాతయ్య. కొంచెం ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా ఝాన్సీ అంటే నీకు రోషం పొడుచుకొస్తుందేమిటి? కొంపదీసి మీ అన్నయ్యని ఆదర్శంగా తీసుకొని వాడి పళ్ళాన్ చెల్లెలతో ప్రేమ వెలగబడదాం అనుకుంటున్నావా? ఏ తప్పే ఉంది? అసలు నేను గౌతమ్, కమల, మీ తాతయ్యతో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పెద్దంతరం చిన్నంతరం లేదా నీకో? అసలు ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకో? ఇప్పుడు నేనేమన్నానమ్మా? నువ్వింకేం మాట్లాడొద్దు. వెళ్ళు. అది కాదు. లోపలికెళ్ళు అన్నానా? గౌతమ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మావయ్య. స్వీటీ, పిన్ని ఏమైంది? నువ్వు కేసు విన్నాయావా? జడ్జి రాజే వాళ్ళని పనిష్ చేశారా? వాళ్ళని మనకి దూరంగా వెళ్ళిపోమని చెప్పారా? లేదమ్మా, కానీ ఇప్పుడు వాళ్ళది దాదాపు అలాంటి పరిస్థితి. నాకు తెలుసు పిన్ని, నువ్వు ఖచ్చితంగా నన్ను వాళ్ళకి ఇవ్వవు. అందుకే నీకొక గిఫ్ట్ రెడీ చేశాను. ఇదిగో చూడు. ఎవరనుకున్నావు? మా పిన్ని, ది గ్రేట్ లాయర్, ద వారియర్. మా పిన్ని కేస్ టేకప్ చేస్తే విన్ అయినట్టే. స్వీటీ, మేడం, డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు, మీరు కాసేపు బయట ఉండండి. సరే, ఇప్పుడే వస్తాను. అక్క, ఏంటక్క ఇది? అసలు నువ్వు కేసు గెలవడానికి వాదిస్తున్నావో ఓడిపోవడానికి వాదిస్తున్నావో అర్థం కావడం లేదు. స్వీటీ పరిస్థితి చూస్తున్నావు కదక్క. తనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. డాక్టర్ ఏమో వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే బ్రతకడం కష్టం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణం పోస్తానని వస్తున్నా ఆ రాజయ్య వాళ్ళ మీద నువ్వు కేసు వాదిస్తున్నావు.